బీసీ వసతి గృహ వార్డెన్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో చోటు చేసుకుంది. తల్లిలా చూసుకోవాల్సిన వార్డెన్ తన భర్తతో కలిసి కొడుతున్నారని చెప్పారు. మద్యం సేవించి తమని కొట్టడమే కాకుండా తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కంప్లైంట్లో పేర్కొన్నారు. బీసీ హాస్టల్ వసతి గృహంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉంటున్నారు. గతంలో కలెక్టర్కి ఫిర్యాదు చేశామని, అయినా వార్డెన్ తీరు మారలేదన్నారు. వార్డెన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇక మెనూ బాగోలేదని చెప్పిన నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో జరిగిన విషయాలు తల్లిదండ్రులు అధికారులకు చెప్పొద్దని బెదిరిస్తున్నారన్నారు. ఆడపిల్లలు ఉండే హాస్టల్లో మద్యం సేవించడం ఏమిటి అని ప్రశ్నిస్తే తమపైనే పోలీస్ కేసులు పెడతామని, తల్లిదండ్రులను ఇరికిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ రేషన్లో నెలకి మిగిల్చి బయటికి అమ్ముకుంటున్నారు. అదే కాక ఇలాగా గర్ల్స్ హాస్టల్లో అసలుకి ఆడవాళ్ళు మద్యాన్నే సేవించకూడదు. అలాంటిది గర్ల్స్ హాస్టల్లో ఒక వార్డెన్ వెల్ఫేర్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి ఉండి పట్టపగలు హాస్టల్లో పని చేస్తుండగా మద్యం సేవిస్తున్నారు. మేము చాలాసార్లు హాస్టల్కి, మా స్కూల్లో ఉన్న స్టాఫ్కి చాలాసార్లు కంప్లైంట్ చేసాం. మాకు హాస్టల్ మార్పించండి సార్, చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది, మేము నల్లపోతున్నాం, చిన్నపిల్లలు సార్, ఇంకా 6th క్లాస్, వాళ్ళు నల్లపోతున్నారని అంటే మా వార్డెన్ ఏమొచ్చి పోలీస్ స్టేషన్ పక్కన అమ్మ హాస్టల్ ఉంది, అదేమొచ్చి మంచిది కాదు, పోలీసులు మంచోళ్ళు కాదు, అక్కడ ఉన్న మగవాళ్ళు మంచోళ్ళు కాదు అని అంటున్నారు. మేము పోలీస్ స్టేషన్ మీద నమ్మకంతోనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. నా డబ్బులు పోయాయని చెప్పి మా పేరెంట్స్కి వెళ్ళి చెప్పాను. పేరెంట్స్కి వెళ్ళి చెప్తే నన్ను నేను శుభ్రంగా కొట్టేశారు. వచ్చి చెప్పి కొట్టేస్తే పర్లేదు, ఇదే మా పేరెంట్స్ మళ్ళీ వెళ్ళిపోయారు. సాయంత్రం వచ్చి కొడితే నాకు ఎంత బాధగా ఉంటే ఫుడ్ కూడా బాగోలేదని చెప్పాను. ఫుడ్గా అస్సలు బాగోలేదు, ఉప్మా బాగోలేదంటే ఆ రోజు మళ్ళీ ఉప్మా బాగోలేదంటే మా అందరినీ తిట్టేశారు. మాకు ఎలాగుంటుంది ఇది విశాల అమ్మాయిని చాలా శుభ్రం కొట్టేశారండి. ఆ రోజు 50 రూపాయలు. అమ్మాయి చదువుతుందా? అవునండి, గేట్ అవతల హాస్టల్లో జాయిన్ చేశానండి, డీజే హాస్టల్లో. చాలా శుభ్రం కొట్టేశారండి. ఎందుకు కొట్టారు? ఆ రోజు 50 రూపాయలు ఇచ్చానండి. ఇచ్చేసి సాయంకాలం ఇంటికి వస్తాను. పోయాయి అని కంప్లైంట్ ఇచ్చింది, వచ్చి చెప్పింది. అమ్మ అలా పోయాయి అంటే కొట్టేసారు శుభ్రంగానండి మేడం. మీరు అడిగారా? అడిగామండి, అడిగితే అందుకే నేను కొట్టేసారు శుభ్రంగా. మీరు అడిగారని కొట్టారు? అవునండి. మన బీసీ వెల్ఫేర్ నుంచి హాస్టల్ నుంచి కొంతమంది ఆడపిల్లలు వచ్చి మాకు హాస్టల్లో వార్డెన్ గారితో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి సమ్ ఎలిగేషన్స్ చెప్పడం జరిగింది. రాష్ట్రపతిని కూడా ఫిర్యాదు ఇచ్చారు. దాంతో ఆ ఫిర్యాదు నేను పరిశీలించి మరొకరితో మాట్లాడాను. నేను కూడా విజిట్ చేస్తాను. అలాగే వాళ్ళ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో అలాగే డిప్యూటీ డైరెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి కన్సర్న్